గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. సో రేవంత్, ఈ పాడ్కాస్ట్ వీడియోలో కాస్త ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం రేవంత్. షూర్. రేవంత్, మనం స్కూల్కి వెళ్ళే రోజుల్లో, మన స్కూల్ చదివే రోజుల్లో మన నెలవారీ స్కూల్ ఫీజు 100లో ఉండేది నాకు తెలిసి. ఓ 400, 300. అవును. మంచి స్కూల్ అయితే ఒక 500, 600 ఉండేది. అవును. తర్వాత మనం కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చాక అప్పట్లో మన కాలేజీ ఫీజులు సంవత్సరానికి ఉండేది. అవును. అప్పట్లో 4,000, 5,000, 6,000 ఉండేది. అవును. దాని తర్వాత ఎంబీఏలు, ఎంసీఏలు, బీటెక్లు అంటే సంవత్సరానికి 1,00,000, 1,50,000 ఉండేది. అవును. బట్ ఇవాళ చూస్తే ఒక ఇంజనీరింగ్ చదవాలంటే కనీసం ఒక 15, ఒక 20 లక్షలు చేతిలో పెట్టుకోవాలి. ఇవాళకి ఒక 20 లక్షలు అనుకుంటే 20 లక్షలు మినిమం 20 lakhs చేతిలో ఉండాలి ఇవాళ ఇంజనీరింగ్ పూర్తి అవ్వాలి అంటే. మరి ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు అవుద్ది ఒక హైయర్ ఎడ్యుకేషన్కి? ఇప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు ఉంటుంది ఏంటి? ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పటి నుంచి ఎవరైతే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటారో, అండ్ రీసెంట్గా మ్యారేజ్ అయ్యి పిల్లల్ని కనాలన్న ప్లానింగ్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కిడ్స్ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఒక 10 to 15 yearsకో, లేదంటే ఒక 10 to 16, 17 years తర్వాత అప్పటి ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవాలంట? ఇప్పుడున్న జనరేషన్లో ఎడ్యుకేషన్ ప్లానింగ్ అని అంటే పిల్లల్ని ఇప్పుడు ఏ స్కూల్కి పంపిస్తున్నాం అనేది పరిమితం. పిల్లల్ని మంచి స్కూల్కి పంపుతున్నాం, మంచి ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేసాం, మనం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. నాకు అది చూసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. మంచి స్కూల్కి పంపుతున్నారు. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు స్కూల్ ఫీజులు ఎంత అనంటే సంవత్సరానికి 3 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపితే దాదాపు 6 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షలు అంటే నెలకు వచ్చేసరికి 50,000 రూపాయలు. సరే, ఇక్కడ మన శాలరీ ఎంత అనంటే అప్రాక్సిమేట్గా ఒక 2 లక్షల రూపాయలు అని అనుకుందాం. 2 లక్షలు కూడా లేవు. ఆ రేంజ్ ఫీజు కడుతున్నప్పుడు ఒక 2 లక్షలు అనుకోవాలి. సరే, ఓవరాల్గా మరి ఇంకెంత డబ్బులు మిగులుతున్నాయి అని చెప్పి కొన్ని లెక్కలు చేసే ప్రయత్నం చేస్తే ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో ఒక 75,000 నుంచి 1,00,000 రూపాయలు లెగిసిపోతుంది. 1,00,000 రూపాయల దాకా. పైన కార్ ఈఎంఐయో, మొబైల్ ఈఎంఐలో, లేకపోతే పర్సనల్ లోన్లో, XYZ ఏదో ఒకటి ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ ప్లానింగ్ అని అంటే ఇప్పుడు పెద్ద స్కూల్కి పంపిస్తే ఎడ్యుకేషన్ ప్లానింగ్ అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ అసలు ముసల పండగ ఉంది రానున్న రోజుల్లో. ఇప్పుడు 3 లక్షలు కడుతున్నారు, సరే, ఒక స్థాయి స్కూల్ వాళ్ళకి అప్పచెప్తున్నారు అంటే ఆ స్కూల్లో చదివిస్తున్నారు, సరే. ఆ తర్వాత అదే స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదివించగలుగుతారా? అదే స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాలి అని అంటే ఇప్పుడున్న మార్కెట్ కాస్ట్లో సంవత్సరానికి 10 లక్షలు. అది ఆ స్థాయి ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ 4 ఏళ్లకి 40 లక్షలు ఖర్చు అవుతుంది. అదే స్థాయి ఉండే ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఏది ప్లానింగ్? ఈరోజు పెద్ద స్కూల్లో చదివించి రేపు ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి వాళ్ళకు పర్సనల్ లోన్ అప్పచెప్పి పంపిస్తారా? ఎడ్యుకేషన్ లోన్ అప్పచెప్పి పంపిస్తారా? లేకపోతే నాకు అంత స్థాయి లేదు బిడ్డ, నువ్వు నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకో అని చెప్పేసి వాడి స్థాయి తగ్గిస్తారా? సో ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకునే విషయంలో మనకి ఈ రోజు వస్తున్నటువంటి శాలరీలో నుంచి ఈ రోజు ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముందు మనమే బైఫర్కేట్ చేసుకోవాలి. కిడ్స్ కోసం పర్ కిడ్ 10%కి మించి మీరు ఖర్చు పెడుతున్నారు అని అంటే, ఖర్చు నేను చెప్పేది స్కూల్ ఫీజు ఒకటే కాదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, పర్ కిడ్ 10%కి మించి ఎక్కువ పెడుతున్నారు అని అంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు 2 కిడ్స్ ఉన్నారు అనుకోండి, ఒక కిడ్కి 10, ఇంకో కిడ్కి 10, వాళ్ళకి 2 లక్షల జీతం వస్తుంది అనుకుంటే అక్కడే వాళ్ళకు 20% పోయింది. ఓకే, దాదాపు వాళ్ళు ఒక 40,000 తీసేశారు అక్కడి నుంచి. తర్వాత ఇంటి ఖర్చులో 1,00,000 రూపాయలు అనుకోండి, 50% గాను, 50 + 20 70% గాను. బేస్ కేస్ సినారియోలో 10% ఈఎంఐలు ఉంటాయా? బేస్ కేసులో ఆ కార్ ఈఎంఐ ఏదో ఒకటి 80% గానా? 20% ఇంకేం సేవ్ చేస్తారండి? మళ్ళీ మీ రిటైర్మెంట్ చూసుకోవాలా, మళ్ళీ మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలా, మళ్ళీ పిల్లల్ని చదివించాలా. బేసిక్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్లో మనం పెట్టేటువంటి డబ్బులు ఇప్పుడు కరెంట్ మార్కెట్లో అంటే ఈరోజు స్కూల్కి పంపించేటువంటిది మనం పెద్ద స్కూల్లో చదివిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్యూర్డ్గా ఉంటుందని మనం ఏదైతే అనుకుంటున్నామో అది పూర్తి అమాయకత్వం.
అసలు వాడు ఒకరికి మంచి జాబ్ రావాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ వాడికి గ్రాడ్యుయేషన్లో ఏదైతే కాలేజ్లో చదువుతున్నాడో అది కీ రోల్గా పే చేసుకుంటుంది. మన చిన్నప్పుడు 7.5, నా చిన్నప్పుడు సార్ నాకు 7,500 10th క్లాస్ ఫీజు సార్. ఇప్పుడు అదే మా అమ్మాయి స్కూల్లో దాదాపుగా 2 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తుంది. ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగింది. నేను చదివినప్పుడు గవర్నమెంట్ ఫీజు 30,000 సార్ సంవత్సరానికి, ఇప్పుడు 5 లక్షలు సార్. ఎంత తేడా వచ్చింది. నా 10th క్లాస్ ఫీజు అప్పట్లో 3,000 4,000 అని మీరు నాకు సీనియర్, సీనియర్ మీరు నాకు సీనియర్. ఎస్, ఎంత అంటే మన ఇద్దరికి ఎంత ప్యారిటీ ఉంది చూడండి. మళ్ళీ మన ఇద్దరికి దాదాపుగా 50% ఉంది, 100%. మీది 3 అయితే నాది 7,000, 7,500 దాదాపుగా. మన ఇద్దరికి 100% డిఫరెన్స్ ఉంది. మరి ఈ పిల్లలు ఆ స్థాయికి వెళ్ళే టైంకి ఎంత డిఫరెన్స్ వస్తుంది సార్. ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళు పిల్లల్ని పెద్ద స్కూల్లో చేర్పించడానికి వాళ్ళకేదో క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందని అసలు రీజనే కాదు. ఇప్పుడు పిల్లల్ని పెద్ద స్కూల్లో వేయటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. నా పిల్లోడు ఈ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకోవడం ఒక స్టేటస్ సింబల్గా మారింది. స్టేటస్ సింబల్ కోసం పిల్లల్ని మన స్థాయికి మించిన దాంట్లో వేసి ఫీజులు కడితే ఈ రోజుకి అది పరిమితం అవుతుంది. భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ జీవితం అంధకారంగా మారుతుంది. ఎర్లీ ఏజెస్ నుంచే వాళ్ళ స్కూల్కి ఈ రోజు మీరు నెలకి 10,000 ఖర్చు పెడుతున్నారు అని అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎడ్యుకేషన్ కోసం కూడా 10,000 సేవ్ చేయాలి కదా ఈ రోజు నుంచే. మీరు ఇంకొక 10,000 కూడా సేమ్ కిడ్ కోసం సేవ్ చేయగలుగుతున్నారు అని అంటే దెన్ ఎఫర్ట్ దట్ బిగ్ స్కూల్. దానికి ఒక 10,000 కడితే దీనికి ఒక 10,000 సేవ్ చేయగలుగుతున్నారంటేనే. మీరు అది సేవ్ చేయలేకపోతున్నారు వాళ్ళ నెక్స్ట్ ఎడ్యుకేషన్ కోసం అని అంటే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ పాత్. పిల్లల ఎడ్యుకేషన్ కోసం మరికొంతమంది చేసే పెద్ద మిస్టేక్స్, ఏదో పాలసీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పాలసీస్ అని, ఎడ్యుకేషన్ ప్లాన్స్ 7% రిటర్న్ ఏదో డెలివరీ చేస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ 12 to 15% మధ్యలో పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్కూల్ అప్లికేషన్లో సంతకాలు పెట్టుంటారు కదా, వాడు అక్కడ ఏం రాసుంటాడు, స్కూల్ ఫీజు ప్రతి సంవత్సరం 10%తో పెంచుతామని వాడే రాసుంటాడు. 10%తో పెంచుతామని. కొన్ని స్కూల్స్ అయితే 12-13 కూడా రాసేస్తున్నాయి. కొత్తగా జాయిన్ అయ్యే వాడికి ఇన్ఫ్లేషన్కి ఇంత ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ కాస్ట్ చాలా దారుణంగా పెరిగిపోతుంది. మీకు వచ్చే రిటర్న్ ఎంత పాలసీలో 7%, అదేమో 14%తో పెరుగుతూ ఉంటుంది. మీకు వచ్చేదేమో 7%. అంటే మీరు -7%లో ఉన్నారు పర్ ఇయర్. మరి మీరు పెట్టే పాలసీ కరెక్టేనా? రెండోది, పిల్లల కోసం అని చెప్పేసి భూములు కొంటారు. అసలు ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ అని అంటే, పిల్లల ఎడ్యుకేషన్ మీ భూమి అమ్ముడిపోయేదాకా ఆగుద్దా? అసలు భూమి మీరు అనుకున్న టైంకి అమ్ముడిపోద్దా? కొనేవాడికి భూమి కొనడానికి పెద్ద టైం పట్టదేమో, అమ్మేవాడికి భూమి అమ్మాలి అంటే నరకం కనపడుతుంది. బయ్యర్కి దొరుకుతుంది, సెల్లర్కి బయ్యర్ దొరకడం. మళ్ళీ మరి అదే టైంకి మీ అబ్బాయి ఎడ్యుకేషన్ వచ్చింది, మార్కెట్లో భూమి రేట్ లేదు, భూమి సేల్ కావట్లేదు, ఏం చేస్తారు? అయితే కాలేజీలోకి వెళ్ళి సార్ మా వాడికి భూమి ఉంది, ఈ పట్టా తీసుకొని చదువు చెప్పమని చెప్తారా? లేదు నాన్న నువ్వు 1 సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకో, ల్యాండ్ అమ్ముడు పోలేదంటే వాడాగలుగుతాడా? అది రాంగ్ ఇన్వెస్ట్మెంటే కదా. నేను చాలా మందితో ఎక్కువ ఆర్గ్యూ చేసేవాడిని, సార్ భూమి ఉంది కదా అప్పుడు అమ్మే చదివిస్తామని అంటే అసలు ఆ టైంకి అమ్ముడు పోతుంది ఎవరు చెప్పారు? అమ్ముడు పోకపోతే పరిస్థితి ఏంటి? 2 అసలు భూమి 14%తో పెరుగుతుందని గ్యారంటీ ఉందా? అగ్రికల్చరల్ ల్యాండ్ 7%, మండలంలో ఉండే ల్యాండ్ 9%, జిల్లా హెడ్ క్వార్టర్లో 10%, హైదరాబాద్లో 12% ల్యాండ్ రిటర్న్. మళ్ళీ లిక్విడిటీ కన్సర్న్స్, సో రూల్డ్ అవుట్. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రూల్డ్ అవుట్. తర్వాత వచ్చేసరికి ఎఫ్డీలో పెడతారు కొంతమంది. ఎఫ్డీ కూడా సేమ్ కేసేగా ఫస్ట్ దానిలాగా, అదే 7%. ఇక 4వది వచ్చేసరికి ఆడపిల్లతో సుకన్య సమృద్ధి యోజనలో పెడతారు. ఆ సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే రిటర్న్ అంతా 8% చేంజ్ ఏదో వస్తుంది. అది కూడా వాడు హైయర్ ఎడ్యుకేషన్కి ఎంత డబ్బులు ఇస్తాడు? 40% ఆఫ్ ద టోటల్ అక్యుములేటెడ్ ఇస్తాడు. అంటే 20 లక్షలు ఇస్తాడేమో. ఈ రోజే 20 లక్షలకి ఇంజనీరింగ్ కాలేజ్ దొరకట్లే. 18 ఏళ్ల తర్వాత 20 లక్షలకి ఏం దొరుకుద్ది? 20 ఏళ్ల తర్వాత ఇదే 20 lakhs. 18 ఏళ్ల తర్వాత బేస్ కేస్ సినారియోలో 1,20 లక్షలు అవుతుంది. 20 లక్షలు మీకు సరిపోద్దా? చాలా మంది పేరెంట్స్ గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా భరోసాలా ఫీల్ అవుతున్నారు. నేను సుకన్య సమృద్ధి యోజన కడుతున్నా, మా అమ్మాయి సేఫ్ అని. నో, నా ఫ్యామిలీ సేఫ్. Your family is not safe. Sukanya Samruddhi Yojana will not save your family. All these whatever ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎలిమెంట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఏమి తెలియని వాడి కోసం, ఏ ఎడ్యుకేషన్ లేని వాడి కోసం, ఏ అవేర్నెస్ లేని వాడి కోసం, ఏమి తెలియని వాడికి అది బ్రహ్మాస్త్రం. కానీ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది అదే చేస్తున్నారు. ఇక రెండోది, ఇక మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వద్దాం. మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చి సార్ నేను మా అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం ఎస్ఐపి చేస్తున్నాను అంటారు.
అసలు ఓవరాల్ ఎస్ఐపి ఎంత చేస్తున్నారు సార్ అని అంటే నేను 30,000 40,000 చేస్తున్నాను సార్ అని అంటారు. అసలు 30,000 40,000 ఎస్ఐపి ఓవరాల్ ఎస్ఐపి మీకు ఎట్లా సరిపోతుంది అనుకుంటున్నారు? నేను నా ఎక్సర్సైజ్లో ఒక్కొక్క క్లయింట్ వాళ్ళ టార్గెట్స్ చెప్పినప్పుడు ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్తో చేస్తాం కదా, ఓవరాల్గా ఒక 40 years ఏజ్ గ్రూప్ ఉండే వ్యక్తి ఎస్ఐపి నీడెడ్ ఎంత తెలుసా సార్? ₹1,00,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ ఈ కేటగిరీ ప్లస్ ఇద్దరు పిల్లల ఎడ్యుకేషన్, ఇద్దరు పిల్లల మ్యారేజ్. మంత్లీ ఎస్ఐపి టార్గెట్ 2.5 లక్షలు వస్తుంది. 2.5 లక్షలు నువ్వు చేసే 30,000 దేనికి సరిపోతాయి? దేనికి సరిపోతాయి? ఒక్కొక్క పిల్లవాడికి 40,000 సుమారుగా నువ్వు ఎస్ఐపి చేయాలి. ఒక్కొక్క పిల్లవాడికి వాడి ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ ఆర్ సెటిల్మెంట్ అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ మ్యారేజ్. ఇద్దరు పిల్లలకి నువ్వు 80,000 ఎస్ఐపి చేయాలి. మళ్ళీ రిటైర్మెంట్ కోసం నువ్వు ఎస్ఐపి చేయాలి. 2.5 లక్షలు వస్తుంది సార్ ఒక్కొక్కరికి టార్గెట్. నో వన్ కెన్ ఎఫోర్డ్ దట్. 2.5 లక్షల ఎస్ఐపిని ఎవరు ఎఫోర్డ్ చేస్తారండి? మళ్ళీ నువ్వేమో తెలివిగా తీసుకెళ్లి అపార్ట్మెంట్లు కొంటావు, రియల్ ఎస్టేట్లు కొంటావు, అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటావు, ఇంకా తెలివిగా వ్యవహరించి తీసుకెళ్లి పాలసీలు కొంటావు, సుకన్య సమృద్ధి యోజనలు కొంటావు. అవి నీకు సూట్ అవుతున్నాయా? నీ కళలేమో ఆకాశానికి ఉన్నాయి, నువ్వు నిచ్చెనేమో ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఎట్లే. కనీసం మనం ఒక స్థాయికి 5 ఫ్లోర్ల కన్నా వేసుకోవాలి కదా నిచ్చెన. మరి రిటర్న్స్ని మ్యాచ్ చేయాలి కదా మనము. సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ సరిగ్గా లేకపోయినా ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు మీరు ఫైనల్గా ఫెయిల్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? మీకుండే రిటైర్మెంట్ కార్పస్ తీసి ఎడ్యుకేషన్ ఫీజు కడతారు. మరి మీరు ఎట్లా బతుకుతారు? నేను ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా చెప్తాను. మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని 3 భాగాలు చేయండి. మీరు మీ వైఫ్ ఒక భాగం, పిల్లోడు నెంబర్ 1 ఒక భాగం, పిల్లోడు నెంబర్ 2 ఒక భాగం. ఇంకో భాగం నుంచి ఇంకో డబ్బులకు ఎప్పుడు ఫ్లో కాకూడదు. అందులో ఎంత ఫండ్ ఉందో వాళ్ళు అంతే వాడుకోవాలి. అండ్ సరిపడా ఎస్ఐపి చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ టైం టెస్టెడ్. మీరు టెస్ట్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ మీ ఏజ్ అయిపోతుంది. మీ పిల్లల ఎడ్యుకేషన్కి దగ్గర పడిపోతూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు నేను విజృంభిస్తాను అంటే యూ డోంట్ హ్యావ్ టైం. ఎర్లీ ఏజ్ నుంచే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. పిల్లల ఎడ్యుకేషన్కి ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలంటే ఫస్ట్ సాలరీ నుంచి ప్లాన్ చేయాలి. ఫస్ట్ సాలరీ నుంచి. మీకు పెళ్ళైందో లేదా సంబంధం లే, పెళ్ళవుద్ది కదా ఒక టైంకి, పిల్లలు పుడతారు కదా అయిపోద్ది కదా. ఫస్ట్ సాలరీ నుంచి ప్లానింగ్ ఉండాలి. అప్పుడు చిన్న అమౌంట్ ఎస్కేప్ అవుతారు. సో జాబ్ వచ్చిన 22-23 ఏజ్ కంతా స్టార్ట్ అయిపోవాలి. మీరు లేకపోతే మీరు దాన్ని అచీవ్ చేయలేరు ఎప్పటికి లైఫ్ లో. ఎప్పుడో 35-40 అంటే అసలు ప్రాక్టికల్ గా 40 years ఉన్న వాళ్ళు 2.5 lakhs ఎస్ఐపి చేయగలుగుతారు ఇండియాలో? లేదు, నాట్ పాసిబుల్ కదా. మరి పాసిబుల్ అయ్యేది ఎప్పుడు? ఎర్లీ ఏజెస్ నుంచి ప్లాన్ చేస్తే చిన్న టార్గెట్ ఉంటుంది. అది గట్టిగా ఒక 50,000 టార్గెట్ 70,000 టార్గెట్ ఏదో వస్తుంది, చిన్న టార్గెట్ వస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లో పని చేసిందంటే టైం. మీరు ఎర్లీగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ టైం కాంపోనెంట్ అనేది మీకు కుషనింగ్ ఇచ్చింది. ఇప్పుడు మీకు ఆ కుషనింగ్ లేదు. మీకేమో ఏజ్ అయిపోతుంది. మీకు రిటైర్మెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేసి 55, యూఆర్ ఆల్రెడీ అట్ 40, యూ హార్డ్లీ హ్యావ్ 15 years. మరి ఈ గ్యాప్ లో పిల్లలు చదువులు ఉన్నాయి, మీ రిటైర్మెంట్లు ఉన్నాయి, ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు? రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ సాలరీ యూ హ్యావ్ టు ప్లాన్. జీవితంలో ఎవరితో మాట్లాడటం కష్టం అని అంటే ఆ ఏజ్ గ్రూప్తో మాట్లాడటం మళ్ళీ కష్టం. వాళ్ళు వినరు, వాళ్ళేమో అసలు వినరు. వీళ్ళకేమో అర్థమయ్యే టైంకి వయసు అయిపోయి ఉంటుంది. ఇది మారాలి అని అంటే, ఈ ట్రాప్ నుంచి బయటపడాలి అని అంటే ఎర్లీ ఏజెస్ నుంచి ఒక డిసిప్లిన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అట్లీస్ట్ పడ్డవాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి ఎలా ఫైనాన్షియల్స్ని మేనేజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. ఇప్పుడు ఉన్న ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఎక్స్పెండిచర్ కాబోతుంది, 10-15 సంవత్సరాల తర్వాత లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏ రేంజ్లో పెరగబోతున్నాయి అన్న అంచనాన్ని ముందే వేసుకొని కనుక ఇప్పటి నుంచి ఎర్లీ ఏజ్ నుంచే 22-23 సంవత్సరాల నుంచి కనుక మన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రేపన్న రోజు పిల్లలకి ఒక మంచి బంగారు భవిష్యత్తు అయితే ఇవ్వచ్చు అంటారు. ఎస్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.